ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి మనందరి తరఫున హృదయపూర్వక, వినయపూర్వక, ప్రేమపూర్వక నమస్మాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ సుదీర్ఘ సార్థులైన మా ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు, గురువులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సర్వపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి ఈనాటి కార్యక్రమం ప్రారంభంలో హృదయపూర్వక శుభాభివందనములు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ఈరోజు జరుగుతున్నటువంటి అపురూప కార్యక్రమాలు రెండు. అందుట్లో ఒకటిది నారాయణ సూక్తము ఆత్మ విచారణపై ప్రజెంటేషన్, యానోటేషన్ చేయటానికి మనకు చిరంజీవి ఎం సత్యదీప్ సిద్ధంగా ఉన్నాడు. తర్వాత ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం ఇవ్వడానికి శ్రీ సత్యసాయి గీతామృతం మీద ఇవ్వటానికి వారి యొక్క ఫాదర్ శ్రీ ఎం రాఘవేంద్రరావు గారు సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటగా నారాయణ సూక్తము ఆత్మ విచారణపై ప్రజెంటేషన్ అండ్ యానోటేషన్ ఏఎస్బిలో ప్రప్రథమంగా ఇస్తున్నటువంటి బాలవీరుడు, బాల వికాస్ విద్యార్థి చిరంజీవి ఎం సత్యదీప్. ఆ కుర్రాడిని గురించి సూక్ష్మంగా రెండు పరిచయం చేసుకున్నాం. ఇతని పేరు చిరంజీవి ఎం సత్యదీప్. పేరెంట్స్ ఇప్పుడే హాజరైనటువంటి శ్రీ రాఘవేంద్రరావు గారు, శ్రీమతి ఉషామాసరి గారు. అలాగే ఇతని యొక్క వృత్తి 9వ తరగతి విద్యార్థి, శ్రీ సత్యసాయి గురుకులం రాజమండ్రి. ప్రవృత్తి ప్రస్తుతం బాల వికాస్ గ్రూప్ 3 విద్యార్థిగా తన యొక్క పురోగమనాన్ని చక్కగా గమనిస్తున్నాడు. పోతే ఇతను వరపుత్రుడు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్యానుగ్రహ వరప్రసాది ఈ అబ్బాయి. అంటే భగవద్దత్తమైనటువంటి బిడ్డ. అలాగే విద్యార్జనతో పాటు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలపై నిరంతర పరిశోధన, పరిశీలన, అన్వేషణ ఈ విద్యార్థి యొక్క హాబీలు. అలాంటి సత్యదీప్ ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇవ్వబోయేటువంటి ఎం రాఘవేంద్రరావు గారిని కూడా పరిచయం చేసుకొని మనం కార్యక్రమంలోకి ముందుకు వెళ్దాం. నారాయణ సూక్తము ఆత్మవిచారణ ప్రజెంటేషన్ అనంతరం మనకు ఈనాటి సమావేశంలో ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం శ్రీ సత్యసాయి గీతామృతం మీద ఉపన్యసించబోతున్నటువంటి సాహితీవేత్త శ్రీ ఎం రాఘవేంద్రరావు గారు. స్వామికి పరిపూర్ణంగా అంకితమైనటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వీరు వచ్చారు. వీరి యొక్క పేరెంట్స్ ఆదినారాయణాచార్యులు గారు. అలాగే ఆయన ప్రశాంతి నిలయంలో నివాసం ఉంటూ పుస్తక విభాగంలో ఎనలేని సేవలు అందించినటువంటి వారు వీరి యొక్క పితృదేవులు. వీరి యొక్క మాతృమూర్తి రాజ్యలక్ష్మి గారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతమైన రాజమండ్రిలో కార్పొరేట్ కళాశాలలో బోటనీ లెక్చరర్గా తన వృత్తిని కొనసాగిస్తున్నారు. ఈయన స్వతహాగా బాల వికాస్ పరిపూర్ణ విద్యార్థి, పరిపూర్ణ గురువు, చక్కని భజన సింగర్, క్రియాశీలక సేవాదలుగా ప్రశాంత సేవల్లో అందరి మెప్పులతో పాటు స్వామి కూడా మెచ్చినటువంటి క్రియాశీలక సేవాదళ ఇతను. వీరి యొక్క ధర్మపత్ని ఉషా మాధురి, ఆమె కూడా టీచర్, బాల వికాస్ గురువుగా కూడా సేవలు అందిస్తున్నారు. సత్యదీప్ వీరికి దేవుడిచ్చినటువంటి బిడ్డ. అలాగే ఇంతకీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంతటి ఆణిముత్యంగా తీర్చిదిద్దబడినటువంటి ఈ ఇతన్ని ఎం రాఘవేంద్రరావు గారిని ఆణిముత్యంగా తీర్చిదిద్దినటువంటి అపురూప రూపశిల్పులు, పూజ్యులు, మాన్యులు, ఆప్తులైనటువంటి డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్రావు గారు మరియు శ్రీమతి వసుమతీదేవి గారి యొక్క దంపతులు. మొన్నటి దాకా పోరంకి శ్రీ సత్యసాయి సేవా సమితిలో కీలక బాధ్యతలు నిర్వహించారు రాఘవేంద్రరావు గారు. మరి నాటికి నేటికి ఒక పాటలో కానీ, ఒక మాటలో కానీ, ఒక ప్రాజెక్టులో కానీ సంపూర్ణ శరణాగతికి ఉదాహరించదగినటువంటి ఒక వ్యక్తి, శక్తి శ్రీ రాఘవేంద్రరావు గారు. అలాంటి వీరిని మా ఎమ్మెల్యే గారు ఒక 2 మాటల్లో ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించగానే మా సత్యదీప్ నారాయణ సూక్తం మీద ప్రజెంటేషన్, యానోటేషన్ ప్రారంభంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. సాయిరామ్ సత్యదీప్. సాయిరామ్ తాత గారు. వీళ్ళ ముగ్గురిని నేను 3-4 పర్యాయాలు కలిసే అవకాశం కలిగింది. 2 సార్లు ప్రయాణంలో కలిశాను. ఒకసారి అయితే నేను ఉండే ప్రదేశానికి వచ్చారు అనుకోకుండా. అప్పుడు పాదసారి కూడా ఉన్నాడు, నా పక్కన ఉన్నాడేమో. కింద కూర్చున్నాడు. ఆ రోజు కూర్చోవడం చాలా ఉన్నాయి.
పాట పాడమంటే చక్కగా కింద కూర్చొని పాడాడు ఆ రోజు విజయవాడలో. ఆ రైల్వే స్టేషన్లో అయితే అసలు మాట్లాడే అవకాశం లేదు, కాలు పెట్టే సందు లేదు, రాజమండ్రిలో అనుకుంటా. సార్ విజయవాడకి వచ్చాడు. బ్యూటిఫుల్ బాయ్. నిన్న కూడా మేము అనుకుంటుమే వీళ్ళ గురించి, సత్యదీప్ గురించి. రాఘవేంద్ర ఎక్కడ పని చేస్తున్నాడు, ఇంకా విజయవాడలోనే చేస్తున్నాం మేము అనుకున్నాను. ఇప్పుడు సార్ చెప్పిన దాన్ని బట్టి మేడం అయితే అక్కడ సర్వీస్ చేస్తుంది అని నేను ఆఫ్టర్నూనే వీ డిస్కస్ అబౌట్. యాక్చువల్లీ ఇప్పుడు అతను చెప్పబోయే అంశం 15 రోజుల క్రితమే నాకు చెప్పడం జరిగింది. అది ఎట్ ద టైమ్ ఇట్ వాజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అదే నేను ఒకరిద్దరికి పంపించాను అందరికీ. అంటే మా మేడం అంది, నీకు అర్థం కాకపోతే మీ ఏఎస్బీలు అందరూ మేధావులే. నేను ఒకరిద్దరికి పంపించాను, అతను తయారు చేసింది అద్భుతం అనమాట. నౌ దే కెన్ డూ వండర్స్. ఓన్లీ థింగ్ దే ఆర్ రైట్ పాత్. అందులో చదివే విద్యా సంస్థ కూడా సత్యసాయి స్వామి చేత స్వామి ఎన్నో పర్యాయాలు I was lucky, visited once that సత్యసాయి గురుకులం స్టేట్ మీటింగ్. అటువంటి రాఘవేంద్ర కంటే కూడా నాకు ముందు రాఘవేంద్ర గారి బ్రదర్ ఒకటి రెండు సార్లు పరిచయం అయ్యారు. వన్స్ రాఘవేంద్ర ఇక ఫ్యాంటాస్టిక్ డివోటీ, టోటల్లీ సరెండర్డ్ డివోటీ. సత్యదీప్ కూడా మీరు అన్నట్టు వరపుత్రుడు అనమాట. ఆ అమ్మాయి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఆ అమ్మాయి కూడా చూశాను నేను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ డివైన్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. చిరంజీవి ఎం సత్యదీప్. కనిపిస్తుందండి? ఓకేనా? ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు నా అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ అహం సత్యబోధక గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక సాయిరామ్. ఈరోజు మనం నారాయణ సూక్తం ఆత్మ విచారణ అనే అంశం గురించి తెలుసుకుందాము. దీనిని ప్రెజెంటేషన్ రూపంలో అందిస్తున్నాను కాబట్టి అందరూ స్క్రీన్లపై వచ్చే చిత్రాలను గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 2010 మార్చి 16వ తారీఖున స్వామివారు తమ దివ్యోపన్యాసంలో ఇలా అన్నారు: దివ్యాత్మ స్వరూపులారా, దేవుడు మానవ రూపంలో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం, దేవుడు అంతటా ఉన్నాడు. మీలో చైతన్య రూపంలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది. చైతన్యం ఇక్కడ ఉందని, అక్కడ లేదని మీరు చెప్పలేరు. అది ప్రతి చోట ఉంది. దేవుడు సర్వవ్యాపి. ప్రతి చోట, అన్ని చోట్ల ఉన్న దేవుడిని వెతకవలసిన అవసరం లేదు. కాబట్టి దేవుడిని తెలుసుకోవడం చాలా సులభము. దేవుడు నీలోనే ఉన్నాడు. నువ్వే దేవుడివి. నీ దృష్టిని లోపలికి తిప్పి నీలోని దేవుడిని చూడు. స్వామి అనేక సందర్భాలలో ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పారు. దీనికి వేదములోని నారాయణ సూక్తము ప్రమాణముగా నిలిచింది. నారాయణ సూక్తము యజుర్వేదంలోని అత్యంత పవిత్రమైన స్తోత్రము. ఇది పరమాత్ముడైన నారాయణుని సర్వాంతర్యామి తత్వాన్ని, అనంతత్వాన్ని, సృష్టికర్తగా మరియు జీవాత్మలో నివసించే అంతర్యామిగా ఆయనను వర్ణిస్తుంది. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం. వేల కొద్దీ తలలు గలవాడు, అంటే అనంతమైన రూపాలు దాల్చినవాడు, స్వప్రకాశుడు, విశ్వమంతా కన్నుల గలవాడు, అనగా సమస్తమును వీక్షిస్తున్నవాడు, మంగళకరుడు, అవినాశి మరియు పరమాత్మ అయిన నారాయణుని దైవముగా నేను ధ్యానిస్తున్నాను.
పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఈ విశ్వానికి నాథుడు, జీవులకు ఈశ్వరుడు, శాశ్వతుడు, మంగళ స్వరూపుడు, నాశనము లేనివాడు, విశ్వమంతటికి ఆత్మ అయి ఉన్నవాడు, పరమ దైవతము అయిన నారాయణుని నేను ధ్యానిస్తున్నాను. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ ప్రపంచం అంతటా కనిపించే వస్తువులన్నిటిలోనూ లోపల బయట నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. మానవుని శరీరంలో ఉన్న పారమార్థిక హృదయము అనగా ఆధ్యాత్మిక హృదయం ఉండే స్థానమును గురించి వివరణ ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది. కంఠము క్రింద నాభికి పైన జానెడు దూరంలో ఈ ఆధ్యాత్మిక హృదయము ఉన్నది. ఈ చిత్రంలో కనుక గమనిస్తే సాధారణంగా అందరికీ గుండె ఎడమ వైపు ఉంటుంది, కానీ నాభి నుండి పైకి మధ్యలో ఉండేది మన ఆధ్యాత్మిక హృదయము. ఇది విశ్వమంతటిలోకి విశిష్టమైన భగవంతుని ఆవాస స్థానం. ఇది దీపశిఖల వరుసతో ఆవృతమైనట్లు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. మనం ఈ చిత్రంలో కనుక గమనిస్తే మన ఆధ్యాత్మిక హృదయం చుట్టూత దీపములు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. సంతతగం శిలాభిస్థూలంబత్యాకోశ్య సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తామర మొగ్గ వంటి ఈ ఆధ్యాత్మిక హృదయం నలువైపులా నాడులతో ఆవృతమై వేలాడుచున్నది. దీని లోపల సూక్ష్మమైన ఆకాశము ఉన్నది. ఆ సూక్ష్మ ఆకాశములో ఈ విశాల విశ్వమంతా నెలకొని ఉన్నది. ఇక్కడ చిత్రంలో గమనిస్తే తామర మొగ్గ వంటి మన ఆధ్యాత్మిక హృదయం చుట్టూత నాడులు ఉన్నాయి. మనం బయట చూసే ఆకాశం అంతా సూక్ష్మ రూపంలో మన ఆధ్యాత్మిక హృదయం లోపల ఉన్నది. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్వీపజంతిష్టన్నాహారమజరః కవిః. ఆ ఆకాశము మధ్య సర్వత్రా అన్ని దిశలా వ్యాపిస్తూ ప్రకాశిస్తూ మహోన్నతమైన అగ్ని ఉన్నది. అది సాక్షాత్తు ప్రాణము. మనం చిత్రంలో కనుక గమనిస్తే తామర మొగ్గ వంటి మన హృదయంలో ఆకాశం ఉన్నది. ఆ ఆకాశము మధ్య మహోన్నతమైన అగ్ని ఉన్నది. ఆ అగ్నియే మనలో ఉన్న ప్రాణము. ఆ అగ్ని మొట్టమొదట ఆహారమును భుజించేదిగాను, భుజించిన ఆహారము యొక్క సారమును శరీరం అంతటికి వివిధ రకాలుగా అందిస్తుంది. తిర్యగూర్ధ్వమదస్సాయీరస్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకం. ప్రాణాగ్ని యొక్క కిరణాలు శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి. పాదము నుండి శిరస్సు వరకు శరీరమును వెచ్చగా ఉండేటట్లు చేస్తాయి. మనం చిత్రంలో గమనిస్తే మన దేహంలో ఉన్న ప్రతి అవయవం సక్రమంగా పనిచేయడానికి ఈ యొక్క కిరణాలే కారణము. తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః. ఆ అగ్ని యొక్క మధ్య భాగములో అనుప్రమాణమైన ఒక అగ్ని జ్వాల ఊర్ధ్వముఖంగా ప్రకాశిస్తూ ఉన్నది.
నీలతోయత మధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర నీవారసూకవత్తన్వి పీతభాస్వత్యనూపమా. మనం ఈ చిత్రంలో గమనిస్తే జ్యోతిలా వెలుగుతున్న ప్రాణము, అందులో నీలిరంగు అగ్ని ఉన్నది. ఇది మెరుస్తూ ఉన్నది. దాని మధ్యలో బంగారు రంగులో మెరుపు తీగ వలె ప్రకాశిస్తున్న కాంతి ఉన్నది. ఈ బంగారు రంగు కాంతి నిరంతరము దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిస్సేంద్ర సోక్షర పరమస్వరాట్. అత్యంత సూక్ష్మాకారములో ఉన్న ఆ బంగారు రంగు అగ్నిజ్వాల మధ్యలో పరమాత్మ సుప్రతిష్ఠుడై ఉన్నాడు. ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే ఇంద్రుడు. ఆయన అవినాశి, స్వప్రకాశమానుడు. ఆయన కంటే అధికుడు ఎవరూ లేరు. మనందరిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి దేహమే దేవాలయం అవుతుంది. అందుకు స్వామి మనందరినీ దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తారు. ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యన్ తాతగారికి, ముఖ్య కారకులైన వరలక్ష్మి అమ్మమ్మ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. శ్రీ ఎం రాఘవేంద్రరావు గారు, సాయిరాం సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య చరమాణ వందమున అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ గ్రూప్ సభ్యులందరికీ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక సాయిరామ్. ఈరోజు సత్యసాయి గీతామృతం అనేటువంటి టాపిక్ ని ఒకసారి నాకు తెలిసిన విషయాలు ఎందుకంటే స్వామి మనందరికీ కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వస్వం. మనందరి అదృష్టము అర్జునునికి శ్రీకృష్ణుడు ఎలా అయితే గీతా బోధ చేశారో మనందరి జీవితాల్లో కూడా ప్రతి వారికి స్వామి యొక్క ఉన్నతమైనటువంటిది, విశిష్టమైనటువంటిది, విచిత్రమైనటువంటి గుణం అదే. మనందరికీ కూడా స్వామి ఒక్కొక్క శ్రీకృష్ణ పరమాత్మగా మనందరినీ తీర్చిదిద్దుతూ మనందరి ఆధ్యాత్మిక మార్గంలో మనందరినీ ప్రయాణింపజేస్తూ తాను గురువై, దైవమై కాపాడుతూ మనందరి యొక్క పురోభివృద్ధికి స్వామి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తూ మనందరి జీవితాలను అమృతత్వం వైపుకు నడుపుతున్నారు. 2076వ భాగం ఈరోజు, 76వ రోజు. ఇన్ని రోజుల తరబడి స్వామి జ్ఞానామృతాన్ని ఆస్వాదిస్తున్న సభ్యులందరికీ కూడా ఎంతో జ్ఞాన సంపన్నులై ఉంటారు. ఎలా అయితే స్వామి అంటారు కదా, మన అయస్కాంతాన్ని ఇనప మొక్కకి
తాకిస్తూ కంటిన్యూస్ గా ఆ పని చేసినప్పుడు ఆ ఇనుము కూడా అయస్కాంతంగా మారుతుందని. అలాగే 2076 రోజుల నుండి నిరాటంకంగా ఏ రోజు మానకుండా ఆపకుండా జరుగుతున్న ఈ వాహిని యజ్ఞం, జ్ఞానవాహిని యజ్ఞం అందరిలో, సభ్యులందరిలో కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో వారి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేలా చేసిందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, జ్ఞానవంతులైన వాళ్ళ ముందర నాకు తెలిసిన కొన్ని విషయాలు పంచుకోవటం అంటే ఆంజనేయుడు ముందు గంతులు వేసినట్టుగానే ఉంటుంది. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ, ముఖ్యంగా నన్ను నేను సరిదిద్దుకోవటానికి, నాకు స్వామి మార్గదర్శకత్వం చేయటానికి, నన్ను ఒక దారిలో పెట్టటానికి నాచే ఈ మాటలు పలికిస్తూ, పలికించేది ఆయనే, వినేది ఆయనే, సర్వము స్వామి పాదపద్మాలకే అర్పిస్తూ నాకు తెలిసినటువంటి కొన్ని విషయాల్ని మీతో పంచుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను. మనందరం కూడా ఆధ్యాత్మిక సాధనలో మన జీవితాన్ని గడుపుతున్నాం. దానికి సంబంధించిన, నేను దీన్ని సత్యసాయి గీతామృతం అని ఎందుకు అనే టైటిల్ అనుకున్నానంటే, ఇవాళ నేను చెప్పబోయేటువంటి అంటే చర్చించబోయేటువంటి అంశాలలో కర్మ, జ్ఞాన, భక్తి అన్ని రకమైన ఏవేవైతే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి నేరుగా బోధించాడో అటువంటి అంశాలే ఇవాళ మనందరం చర్చించుకోబోతున్నాం. కాబట్టి స్వామి మనకు అందించిన గీతగా నేను దీన్ని భావిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో స్వామి సమక్షంలో ఎన్నో కొన్ని వేల లక్షల కోట్ల అనుభూతులు, అనుభవాలు, దివ్యమైనటువంటి మాటలు స్వామి ద్వారా మనం విన్నాం. అందులో ఒక చిన్న సంఘటన, స్వామి సంస్థల్లో చాలా పెద్ద స్థాయిలో, ఒక రాష్ట్ర అధ్యక్షుల స్థాయిలో, దేశ కార్యవర్గం స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. స్వామి ఒకసారి స్వామి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్ని చెప్తున్నారు, స్వామి ఇలా చేశాం, ఇలా చేశాం, ఈ సర్వీసెస్ చేశాం, ఇట్లా చేశాం. అక్కడి నుంచి స్వామి నీ బిజినెస్ ఎలా ఉంది, అక్కడ ఏం జరుగుతుంది, స్వామికి అన్ని వివరించారు. అన్ని వివరిస్తుండగా స్వామి హౌ ఈజ్ యువర్ సాధన అన్నారు. ఆయన ఈ క్వశ్చన్కి కాస్త పజిల్ అయ్యి, స్వామి నాకు అసలు తీరిక ఎక్కడుంది, ఈ బిజినెస్ పనులు ప్లస్ మీ పనులు, ముఖ్యంగా స్వామి పనులు మాకు శిరోధార్యం కాబట్టి ఈ స్వామి పనులు వీటిల్లో నేను చాలా తలమునకలై నాకు బిజీగా ఉన్నాను, మీ మిషన్లో నేను చాలా బిజీగా ఉన్నాను అనే సమాధానం ఇచ్చినప్పుడు స్వామి, అవునా, నా మిషన్ ఏంటి అని అడిగారు. స్వామి ఈ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాం, భారత వికాస్ కార్యక్రమాలు, ఇవన్నీ చెప్పారు. తర్వాత అక్కడ ఇదంతా వరండాలో జరుగుతున్న సంభాషణ కాబట్టి అక్కడున్న మిగతా వాళ్ళ దగ్గర కూడా స్వామి నా మిషన్ ఏంటి అని అడిగారు. అందరూ స్వామి స్కూల్స్ పెట్టారు, మీరు హాస్పిటల్స్ పెట్టారు, ఫ్రీ వాటర్ ప్రాజెక్ట్ పెట్టారు, ఏం పెట్టలేదు, అన్ని ఆధ్యాత్మికంగా ఏం కావాలో, మానవాళికి ఏం కావాలో అవన్నీ ఇచ్చారు, ఇలా చెప్తుంటే స్వామి అని, ఐఎమ్ నాట్ ఏ మిషనరీ సార్ అన్నారు స్వామి. నేను మిషనరీ కాదు అని. అప్పుడు స్వామి చెప్పటం మొదలుపెట్టారు ఏంటంటే, నా మిషన్ ఏంటంటే, నాకు ఒక్కటే ఒక మిషన్, ఐ హ్యావ్ ఓన్లీ వన్ మిషన్. ఏంటా మిషన్ అంటే, మీ అందరినీ సత్యం వైపు నడపటం మాత్రమే నా మిషన్. అంతేగాని ఈ వాటర్ ప్రాజెక్టులు, హాస్పిటల్స్, యూనివర్సిటీలు, రింగులు, చైన్లు, లింగాలు ఇది మిషన్ కాదు. మీ అందరినీ సత్యం వైపు నడపటమే నా మిషన్ అన్నారు స్వామి. ఇప్పుడు స్వామి 20 ఏళ్ల వయసులో వారి అన్నగారికి రాసినటువంటి ఉత్తరంలో చాలా తన అవతార లక్ష్యాన్ని వివరిస్తూ రాసినటువంటి మాటల్లో, ధర్మమును వీడి చెరించు వారల చేయి పట్టి కాపాడుటే వ్రతము నాకు. చేయి పట్టి కాపాడుటే, ఏదో మాటలు చెప్పేసి మీరు ఈ మార్గంలో పోండి అని చెప్పేటువంటి అవతారం కాదు స్వామి అవతారం, చేయి పట్టి నడిపించే అవతారం. అది మనందరం కూడా మన జీవితాల్లో అనుభవిస్తున్నాం. కాబట్టి మనందరినీ సత్యం వైపు నడపటమే ఈ అవతారం. ఏ అవతార లక్ష్యమైనా అదే లక్ష్యంతో స్వామి అవతారం వచ్చింది.
తర్వాత స్వామి ఏమన్నారంటే, అప్పుడు సభ్యుల్లో ఒకళ్ళు సంభవామి యుగే యుగే అనే మాట అంటే, స్వామి అప్పుడు వాళ్ళ వైపు తిరిగి అన్నారట, మిమ్మల్ని సత్యం వైపు నడపటానికి సంభవామి యుగే యుగే అంటే యుగానికి ఒకసారి, ప్రతి యుగంలో వస్తాను అని అర్థం. కానీ స్వామి అన్నారు, మిమ్మల్ని ఈ సత్యం వైపు నడపటానికి సంభవామి పదే పదే, నేను మళ్ళీ మళ్ళీ వస్తుంటాను, ఓ యుగానికి ఒక్కసారి కాదు, పదే పదే. ఇంతటి అష్యూరెన్స్ ఇచ్చినటువంటి అవతారం ఎంత, నా భూతో నా భవిష్యత్తు, అట్టి అవతారం మనందరం కూడా ధన్యులం. ఎంత ఏమని చెప్పగలం, మన యొక్క అదృష్టం, దేవతలే అసూయపడేటువంటి అదృష్టం మనందరిది. తానే చేయి పట్టి నడిపించేటువంటి, తానే గురువుగా, తానే దైవమే గురువుగా దొరికినటువంటి అదృష్టమైనటువంటి జన్మలు మనందరిది. ఈ సాధనలో మనం చాలా విషయాలు నేర్చుకుంటుంటాం. మెయిన్గా సాధన అనేది ఇట్స్ an ఇంటర్నల్ జర్నీ అంటారు స్వామి. మనం సాధన అంటే మనం ఏదో మామూలు వైట్ డ్రెస్ వేసుకోవటం, భజనలకు అటెండ్ అవ్వటం, నగర సంకీర్తనకు ఇవన్నీ సాధనలో భాగమే. కానీ దీంతో పాటు మనకు జరగాల్సింది ఏంటంటే, వీటితో పాటు సాధన ఇంటర్నల్ జర్నీ, అంతర్గతం వైపు మనం నడవటమే అసలైన సాధన అవుతుంది. ఇవన్నీ మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఈ ఇంటర్నల్ సాధన కోసమే. అట్లాగే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునునికి 3 రకాలైనటువంటి భక్తుల గురించి, 3 types ఆఫ్ డివోటీస్ గురించి చెప్తారు. శ్రీకృష్ణుడు అర్జునుడు అలా వ్యాహ్యాలకి ఒక నదీ తీరంలో వెళ్ళినప్పుడు ఆయన పరమాత్మ ఆ నదిలో ఒడ్డున ఉన్నటువంటి ఆ నీళ్లలో మునిగి ఉన్నటువంటి ఒక రాయిని తీసి, చూసావా ఈ రాయి ఎన్నో సంవత్సరాలుగా నీటిలోనే ఉంది అని ఆ రాయిని పగలగొట్టి చూస్తే లోపల తడి లేదు, నీటి జాడ లేదు, డ్రైగానే ఉంది. సో కాబట్టి స్వామి అన్నారు, ఇలా మొదటి రకం భక్తులు చాలా కాలం ఈ స్ట్రీమ్లోనే ఉంటారు, ఆధ్యాత్మిక సాధనలోనే ఉంటారు, కానీ అంతర్గతంగా ఈ ఆధ్యాత్మికత అనేది వెళ్ళదు, అంత సూపర్ఫిషియల్ గానే నడుస్తూ ఉంటుంది. రెండవది, స్వామివారు వారి పీతాంబరాన నీళ్లలో అలా పెట్టి బయటికి తీసి చూపించారు. ఇది ఎలా ఉందంటే, స్వామి తడిసింది. సో తడిసిందంటే ఇది కొంత గ్రహించింది, అబ్జార్బ్ చేసుకుంది, ఆధ్యాత్మికాన్ని తన లోపలికి తీసుకుంది. ఇది కొంత బెటర్. దీన్ని కాసేపు ఎండలో పెడితే మళ్ళీ ఇది తన తడిని కోల్పోతుంది. కాబట్టి ఇది రెండవ రకం. అంటే తాత్కాలికంగా ఆధ్యాత్మికతలో ఉంటారు, తిరిగి మళ్ళీ లౌకిక విషయాలు వచ్చినప్పుడు పూర్తిగా దానిలోకి వెళ్ళిపోతుంటాం. సో దీన్నే కదా అన్నమయ్య ఊయల అలర చెంచల ఆత్మయందుండ అలవాటు చేసిన ఉయ్యాల అని పాడతాడు. స్వామి మేము కాసేపు ఆధ్యాత్మికతలో ఉంటున్నాం, కాసేపు లౌకికంలో ఉంటున్నాం, ఉయ్యాల ఎలా అయితే ఊగుతూ ఉంటుందో అలా మేము ఊగుతున్నాం. అటువంటి చంచలమైన ఆత్మలో నువ్వు ఉండాలి. అంతే కదా, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు, స్వామి ఉన్నారు. కాబట్టి నీకు ఉండటానికి అలవాటు చేయటమే నీకు ఈ ఊయల సేవ అని ఎంత గొప్పగా వర్ణించిన సంఘటన మనందరికీ తెలుసు. ఇక మూడవ రకం ఏం చేశారంటే, స్వామి ఒక పటిక బెల్లం తీసుకొని దాన్ని ఆ కొంత వాటర్ తీసుకొని ఒక గ్లాసులోకి దానిలో ఈ పటిక బెల్లాన్ని వేసి కలిపేశారు. అప్పుడు స్వామి ఏమన్నారు, సో ఇప్పుడు ఈ వేసినటువంటి షుగర్ క్యాండీ ఇది ఏదైతే ఉందో, ఈ పంచదార పటిక బెల్లం ముద్ద ఏదైతే ఉందో, ఇది పూర్తిగా నీటిలో కలిసిపోయింది. అంటే ఆ చుట్టూ ఉన్నటువంటి నీటిని తాను గ్రహించింది, తాను నీటిలో కలిసిపోయి తన ఉనికినే కోల్పోయింది. ఇది ఉత్తమమైనటువంటి భక్తుని లక్షణం అంటారు. సో ఈ ఉత్తమమైనటువంటి భక్తుడిగా మనం మారాలి అంటే ఖచ్చితంగా మన స్పిరిచువల్ సాధన, మన జర్నీ అనేది ఖచ్చితంగా ఇంటర్నల్ అయినప్పుడే మనం ఆ స్థితికి చేరుతాం. కాబట్టి మనందరం కూడా దశల వారీగానో ఈ స్థితిలోకి రావటానికి చేసే ప్రయత్నమే సాధన, ఈ ఇంటర్నల్ జర్నీ. కాబట్టి సో ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ గా మనం ప్రయాణం చేయటమే అసలైంది. అట్లాగే భగవద్గీతలో చెప్తారు కదా, 3 స్టేటస్లు చెప్తారు స్వామి. కర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస. అంటే కర్మతో అంటే డైలీ యాక్షన్స్, మనం మానవులై జీవులుగా పుట్టినందుకు మన దైనందిన కర్మలు
ఉద్యోగాలు, జీవితము అన్ని దశలు మనం చేసుకుంటూ దాంతో నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలంటే ధర్మ జిజ్ఞాస. కర్మల మీద సరైన కర్మలు ఆచరిస్తూ ధర్మం వైపు కడుపు వేస్తూ అప్పుడు ఫైనల్ గా బ్రహ్మ జిజ్ఞాస అంటే ఆ బ్రహ్మాన్ని మనం పొందేలాగా, మనమే బ్రహ్మం అయ్యేలాగా. అంటే ఇక్కడ ఈ బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ తత్వాన్ని పొందాలి అంటే వీటన్నిటికీ కూడా మన కర్మలే మొదటి మెట్టు. సో కర్మల ద్వారానే మనం చేస్తాం. స్వామి అంటారు కదా, కర్మలో ధర్మము కనుక ఇస్తే అది కర్మ యోగము అయింది. అంటే ధర్మబద్ధమైనటువంటి కర్మలు మనం చేసినప్పుడు అది ధర్మం, అది కర్మ యోగం. యోగం అంటే ఏదైతే భగవంతుని చేరుతుందో అది యోగం. భగవంతుని ఏది చేరుతుందో అదే యోగం. కాబట్టి కర్మల ద్వారా ధర్మాన్ని నిలిపి తద్వారా భగవంతుణ్ణి చేరటమే ఈ 3 దశలకు ఉన్నటువంటి అంతరార్థం. అయితే ఈ స్పిరిచువల్ జర్నీలో మనం ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా మన యొక్క స్పిరిచువల్ సాధన, స్వామి పట్ల మన యొక్క భక్తిని ప్రదర్శిస్తూ మన జీవితాలు కొనసాగిస్తాం. ఈ స్వామి అవతారానికి ఉన్నటువంటి ఒక గొప్పనైనటువంటి చాలా చాలా ప్రత్యేకతలు మనందరికీ తెలుసు. నాకు అనిపించినటువంటి ఒక గొప్పనైనటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎవరికి తగినట్లుగా వారికి స్పిరిచువల్ మార్గాన్ని సూచించటం. స్పిరిచువల్ సాధన అనేది జనరల్ గా అందరికీ యూనివర్సల్ ఒకటే అంటారు అందరూ కూడా. కానీ స్వామి అలా అనరు. నీకు తగినట్టుగా నీ స్పిరిచువల్ జర్నీని డిసైడ్ చేస్తారు స్వామి. అంతేగాని మనం ఒకళ్ళతో పోల్చుకొని ఎవరు ముందు ఎవరు వెనక ఇక్కడ ఈ పోటీలకు ఛాన్సే లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది. దీన్ని ఉదాహరణగా ఒక స్వామి భక్తులు, చాలా అచంచలమైన భక్తులు, స్వామి పట్ల చాలా గొప్ప భక్తి కలిగినటువంటి వారిలో ఒక పెద్ద బ్యాంకు ఫౌండర్ ఒక ఆయన ఉన్నారు. చాలా గొప్ప చదువుకున్న వ్యక్తి. ఆయన బ్యాంకునే మొత్తం టోటల్ భారతదేశ పరంగా ఆ బ్యాంకు మొత్తాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి గొప్ప లీడర్ ఆయన. చాలా పెద్ద బ్యాంక్ ఆఫీసర్, గొప్ప విద్యావేత్త, గొప్ప స్వామి భక్తులు. ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాక వచ్చి స్వామి దగ్గర, స్వామి నేను ఇక్కడ ప్రశాంత్ నిలయంలో సర్వీస్ చేస్తానని స్వామి కోరితే స్వామి చాలా సంతోషంగా ఆయన్ని బ్లెస్ చేసి ఆయన పూర్తిగా ప్రశాంత్ నిలయానికి చేరాక అవకాశం దొరికినప్పుడల్లా స్వామి నాకు ఏదైనా సర్వీస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వామి అలాగే అంటున్నారు, ఏమీ చెప్పట్లేదు. ఇలా కొన్ని 1 or 2 months గడిచిపోయాక ఒక రోజు నేను స్వామి నాకు ఏదైనా సర్వీస్ ఇవ్వండి, నేను వచ్చి చాలా కాలం అయింది, ఖాళీగా ఉన్నాను, నేను వచ్చింది సర్వీస్ కోసమే కదా, మీ సర్వీస్ కోసం కదా అని అడిగినప్పుడు స్వామి అప్పుడు అన్నారు, ఇంత పెద్ద ఆశ్రమంలో రకరకాల పనులు జరుగుతున్నాయి, నీకంటూ నువ్వు ఒక పని తీసుకుని చేయటానికి ఇంతవరకు నీకు దొరకలేదా? అవునులే, నువ్వు పెద్ద బ్యాంకు ఆఫీసర్వి, చాలా పెద్ద స్థాయి వాడివి కాబట్టి నీ స్థాయిది దొరికినప్పుడు స్వామి ఇవ్వాలి, అది నువ్వు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నావా? కనీసం వెళ్ళి ఆ క్యాంటీన్లో వాటర్ అన్నా పోయలేవా అని స్వామి చొరకంటించారు. వెంటనే అయ్యో అదేంటి స్వామి, అసలు అటువంటి ఇదే లేదు, నాకు మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నానని ఆయన అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన వెళ్ళి అక్కడ మన క్యాంటీన్లో వాటర్ సర్వీస్ అనేది ఎన్ని రోజులు అలా నెలల తరబడి చేస్తూనే స్వామి ప్రసాదంగా అంటే, సో అక్కడి నుంచి అంటే ఆయనకు సంబంధించినటువంటి ఆ ఆధ్యాత్మిక ప్రస్థానం అనేది స్వామి అలా డైరెక్ట్ చేస్తారు. అట్లాగే ఇంకొక గమ్మత్తైన సంఘటన స్వామి చేసినటువంటిది, ముంబై నుంచి కొంతమంది యువకులు వాళ్ళంతా కాలినడకన ప్రశాంతిని వచ్చేవారట. వాళ్ళు రావటానికే 18-20 రోజులు పడుతుంది. చాలా నియమనిష్టలతోటి వాళ్ళు వాళ్ళ వంట వాళ్లే వండుకుంటూ 18-20 రోజులు కాలినడకన స్వామి దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక వారం 10 రోజులు ఉండి వచ్చిన ప్రతిసారి స్వామి వారికి ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు. వాళ్ళను ఆధ్యాత్మిక వాళ్ళ సందేహాలు, రకరకాల మాటలు, వాళ్ళకి ఇష్టమైనవి స్వామి చాలా గొప్పగా గెస్టులుగా చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళందరూ కూడా చాలా సాధారణమైనటువంటి అంటే రోడ్డు సైడ్ అమ్ముకునే వాళ్ళు, వెల్డింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి చిన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఆయనకి ఏ స్థాయి అయితే అండి,
అంతా ఒకటే. స్వామి అన్నారు కదా, మన బంగారం, నాకు బంగారమైనా బొగ్గైనా సమానం అని. అది సమదృష్టి స్వామికి ఉన్నటువంటి. సో వాళ్ళందరూ ఒకసారి వచ్చి ప్రశాంత్ నిలయం వస్తే స్వామి వాళ్ళందరికీ పాద నమస్కారాలు ఇచ్చి మొదటి రోజున ఏం చెప్పారంటే, మీరు అటు ఇటు వెళ్ళి సర్వీస్లు అవి ఏం చేయొద్దు అని స్వామి వాళ్ళందరికీ జపమాలలు బ్లెస్ చేసి ఇచ్చారట. ఇచ్చి అందరికి ఇచ్చి ఆ గ్రూప్కి, మీరు ఇక్కడే చక్కగా ఈ వరండాలో కూర్చోండి, సాయిరామ్ 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 అని జపం ధ్యానం చేసుకోండి, మళ్ళీ వెళ్ళండి, తినండి, రెస్ట్ తీసుకోండి, మళ్ళీ ఇక్కడికి రండి, ఇదే చేయండి అని స్వామి నేరుగా గ్రూప్కి ఇచ్చిన ఆర్డర్. బాగానే ఉంది, నడుస్తుంది. ఇలా ఒక 2-3 రోజులు అయ్యాక స్వామి దివ్యోపన్యాసం ఒకరోజు ఏర్పాటు చేశారు. ఆ ఉపన్యాసంలో స్వామి, కొంతమంది యువకులు ఉంటారు, వాళ్ళలో చాలా గొప్ప శక్తి ఉంది, కానీ ఆ శక్తిని అంతా వృధా చేసుకొని ఏమి చేయరు, సోమరిపోతుల్లాగా జపమాల తిప్పుతూ ఉంటారు, అంతకు మించి ఏమీ చేయరు. యువకులు ఎలా ఉండాలి, సమాజ సేవ చేయాలి, ఈ దేహాన్ని ఇచ్చింది సేవ చేయటం కోసం. ఇంకా స్వామి అసలు మొత్తం చాలా చాలా ఘాటుగా మాట్లాడారు. మాట్లాడేటప్పటికి అక్కడ ఆ వరండాలో ఆల్రెడీ వెళ్ళిన కొద్ది రోజుల నుంచి చూస్తున్నారు కదా, సో వీళ్ళు చేసేటువంటి దినచర్య అందరు కూడా వీళ్ళ గురించే, స్వామి భలే భలే చొరకలు వేశారు, బాగా వాయించారు స్వామి అని చెప్పి అందరు. తెల్లారి వీళ్ళు వచ్చి కూర్చొని ఆ జపమాల తీయటానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి, స్వామిని ప్రార్థన చేస్తే అలా కూర్చుంటే తర్వాత 1 or 2 days తర్వాత ఈ గ్రూప్ కి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, స్వామి మీరు ఇలా అన్నారు, మీరేమో మాకు ఇలా చెప్పారు, సో అందరు మమ్మల్ని దోషుల్లాగా చూస్తున్నారు అని వాళ్ళు ఏకరువు పెట్టి స్వామి పాదాల మీద పడినప్పుడు స్వామి అన్నారట, నేను చెప్పింది మీకోసం, ఉపన్యాసంలో చెప్పింది దట్ ఈస్ ఫర్ ఆల్, పబ్లిక్ కోసం, అది జనరలైజ్డ్ ఉపన్యాసం. నేను మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చా కదా, మీరు దాన్ని ఫాలో అయ్యండి. అంటే ఇక్కడ ఇక్కడ చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది, ఎవరిని ఏ దారిలో గమ్యానికి చేర్చాలి అనేది ఆయనకు తప్ప ఎవ్వరికి తెలియదు, మనకు అసలే తెలియదు. కాబట్టి స్వామి ఆజ్ఞను, స్వామి మనకు అంది వచ్చినటువంటి మార్గాన్ని మనం తూచా తప్పకుండా దాన్ని ఆనందిస్తూ గడపటం తప్ప కోరికలు చేసుకొని నేను అలా అవ్వాలి. ఎందుకంటే నాకు ఒక రోజున నేను చాలాసార్లు స్వామికి ఉత్తరాలు రాశాను, స్వామి నేను కూడా అనిల్ కుమార్ గారి లాగా అవ్వాలి. ఒకరోజు ఉపన్యాసంలో స్వామి అన్నారు, అందరూ అనిల్ కుమార్ లాగా ఎందుకు అవ్వాలి, ఒక అనిల్ కుమార్ ఉన్నాడు కదా అని అన్నారు. అప్పుడు అనిపించింది, ఓహో స్వామి మనకే చెప్తున్నారని. అది స్వామి క్రియేషన్, స్వామి ఇష్టం, అది నువ్వెవరివి ఇలా అలా అని సజెషన్స్ ఇవ్వటానికి. కాబట్టి మనల్ని ఏ మార్గంలో ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఆయన నిర్ణయం, అది మనం నిర్ణయించేది కాదు, మనం సలహాలు ఇచ్చేది అసలే కాదు. కాబట్టి సవినయంగా స్వామి పాదాలను పట్టుకుని ఉండటమే మనకున్నటువంటి ముఖ్యమైనటువంటిది. అట్లాగే మనకి ఏం కావాలో మనకంటే ఆయనకే బాగా తెలుసు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఎందుకు ఆయన్ని చెప్పినట్టు మనం అంటే, మనం చూసే దృష్టి ఒకటి, స్వామి చూసే దృష్టి వేరు. స్వామి దృష్టి వేరు, స్వామి యొక్క సోర్స్ వేరు. స్వామికి ఎందుకని అంటే, ఇప్పుడు మనం చూసాం కదా, స్వామి ఈజ్ ది ఇండివిజువల్, మనలో ఉన్నటువంటి పరమాత్మ, మనలో రిసైడింగ్ పరమాత్మయే భగవాన్. కాబట్టి మన గురించిన విషయాలు, ఎక్కడో విషయాలు స్వామికి అలా తెలుస్తున్నాయి. మనకు తెలవాలంటే టెలిఫోన్లు, ఉత్తరాలు ఇలా తెలుస్తాయి, ఆయనకు అలా కాదు. సర్వము ఆయన నుండే, సర్వ సృష్టి ఆయనదే. కాబట్టి ఆయన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్. అట్లా స్వామి దృష్టి వేరు, మన దృష్టి వేరు అనే దానికి ఒక చిన్న సంఘటన. స్వామి మనందరికీ తెలుసు, సత్యదీప్కి ముంబై సత్యంకి వెళ్ళినప్పుడు స్వామి యొక్క రెసిడెన్స్ లో ఉండి, స్వామి వెంట కారుణ్యానంద గారు కూడా తీసుకెళ్ళటం జరిగింది. ది గ్రేట్ సెయింట్. ఎన్ని సంవత్సరాలు స్వామి ఆయన ధార్మిక జీవనానికి మెచ్చి, స్వామి స్వయంగా ప్రశాంతి నిలయంలో ఉండమని ఆజ్ఞాపించి, స్వామిని ఈ రాజమండ్రిలో చూసి, ఇప్పటికి కూడా ఉంది జీవకారుణ్య సంఘం రాజమండ్రిలో, కారుణ్యానంద గారి ఫోటోగ్రాఫ్ అక్కడ మొదటిసారి నేను చూసాను. చాలా ఆ మొహంలోనే ఎంత దేదీప్యమైన దైవకాంతి ఉంది. చాలా గొప్ప మహానుభావుడు.
ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు ఈ సత్యంకి కొద్ది దూరంలో కొంచెం వెనకాల ఒక స్లమ్ ఏరియా ఉంది. స్వామి పై అంతస్తులో ఉన్నారు, ఈయన ఎగ్జాక్ట్ గా కింద గదిలో మన కారుణ్యానంద గారికి బస ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిటికీలోంచి చూస్తే ఆ స్లమ్ కనబడుతుందట, మురికివాడ. అక్కడ ఈయన లోపల తలుపు వేసుకుని కూర్చొని ఆ కిటికీలోంచి చూస్తుంటే అక్కడ ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. కొద్దిమంది పిల్లలు కుక్కలతోటి పోరాడుతున్నారు. దేనికంటే ఫుడ్ కోసం. అక్కడ ఉన్న ఆహారం కోసం కుక్కలు ఈ పిల్లలు కొట్టుకుంటున్నారట. ఆ దృశ్యం చూసి ఆయనకి హృదయం చెలించిపోయి, ఏంటిది, కూతవేటి దూరంలో కనిపిస్తున్నంత దూరంలో పరమాత్మ ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ఇక్కడేమో ఆకలి కోసం ఆ జీవులు మనుషులు ఇంత దౌర్భాగ్యంగా దుర్భరంగా ఉంది అని చాలా 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 హృదయ విదారకంగా వాడంతా డీప్ ఆధ్యాత్మిక దీనిలో ఉంటారు కాబట్టి చాలా ఆయనకి దుఃఖభరితమయ్యి మౌనంగా కంటి వెంట నీరు గలుస్తూ, ఏంటి ఈ దుర్భర పరిస్థితి, భగవంతుడు సర్వ సృష్టికర్త అప్రమేయుడు అయినటువంటి భగవాన్ ఇక్కడ ఉన్నారు, నాకు ఈ దృశ్యం కనబడుతుంది అని బాధపడుతుంది. ఆయన వీపు మీద అలా చేయబడింది. వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిల్చొని ఉన్నారు. ఒకంత ఆశ్చర్యపోయాడు. అదేంటి తలుపేసింది కదా, నేను గొళ్ళెం పెట్టాను అన్నారు. స్వామి అన్నారట, ఈ గొళ్ళాలు నన్ను ఆపుతాయి అనుకున్నావా అన్నారు. అని పద కారుణ్యానంద, పద వెళ్దాం, నీకోసమే నేను వచ్చాను అన్నారు. ఆయన ఆ విషాద హృదయము వదనంతో ఉంటే, పద 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 మనం భోజనానికి వెళ్ళాలి పద అన్నారు. ఆయనకి ఇంకా ఇదయ్యి ఆయన దుఃఖం, స్వామి ఏంటిది ఈ పరిస్థితి, అక్కడ నాకు కనపడుతుంది, మీరేమో భోజనానికి రమ్మంటున్నారు, నా వల్ల కాదు, నేను అసలు భోజనానికి రాను, నాకు తినాలని కూడా లేదు స్వామి ఈ సంఘటన అని చెప్తే, పర్వాలేదు రా అన్నారు. లేదు స్వామి నేను రాలేను, నాకు అసలు వద్దు, ఆహారం తినాలని లేదు నాకు అన్నారు. అప్పుడు స్వామి చెప్పారట, చూడు కారుణ్యానంద, అక్కడ 5 పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు, 2 కుక్కలు ఉన్నాయి కదా. స్వామి అసలు అటువైపు చూడట్లేదు, అది ఎక్కడో కిటికీలోంచి కనపడిన, అది కూడా కాసేపటి క్రితం కనపడ్డ విషయం అది. అప్పుడు స్వామి అన్నారట, ఆ 5 కూడా గత జన్మలో ప్రపంచంలో రకరకాల ప్రదేశాల్లో జీవించిన వాళ్ళు, వాళ్ళకి చాలా స్థితిమంతులు, చాలా సంపన్నులు, వాళ్ళందరికీ భగవంతుడు ఎంతో సంపదనిచ్చాడు, ఉన్నతినిచ్చాడు, అన్ని ఇచ్చారు. ఆ జన్మలో వాళ్ళు ఆహారాన్ని ఎంత చులకనగా విసిరేసేవాళ్ళంటే చెప్పటానికి వీలైనంత అవమానం చేశారు ఆహారం పట్ల. విసిరేసి పని వాళ్ళ పట్ల, వాళ్ళకి ఆహారాన్ని ఎంతో అగౌరవంగా ఆహారం పట్ల ప్రవర్తించిన వాళ్ళు, ఆనాడు విసిరేసిన వాళ్ళే ఈ రోజు ఏరుకుంటున్నారు అక్కడ అని అప్పుడు అన్నారు స్వామి. కారుణ్యానంద, మీరు చూసే దృష్టి వేరు, నా దృష్టి వేరు. జన్మలు స్వామి అదే కదా అనేది. దర్శనానికి వచ్చినప్పుడు మనందరినీ స్వామి చూస్తూ, ఒక్కొక్కసారి అలా కొన్ని సెకండ్ల పాటు చూస్తూ ఉంటే, స్వామి నన్ను చూశారని మనం అనుకుంటాం. ఆయనకి ఈ జన్మలు కాదు, గత జన్మలు, కొన్ని వందల వేల జన్మలు, రాబోయే జన్మలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవన్నిటినీ చూపు మాత్రంతో సరిచేయగలిగినటువంటి దైవం మన స్వామి. అంతే కదా, ఆయనని శరణు వేడిన మనందరి జీవితాలని జన్మలు ఉద్ధరించడం వల్లే మనం ఇవాళ ఆయన్ని కనుగొనగలిగాము, ఆయన చూడగలిగాము, ఆయన అనుభవించగలిగాము. అట్లా స్వామి అంటారు కదా, మన జీవనం అంతా కూడా జీవన సాగరం అంటాం మనం, ఒక నదితో పోలుస్తాం. మన జీవన సాగరానికి ఏంటి ఆనకట్టలు అటు ఇటు ఏమున్నాయంటే, మన జీవితం అంతా కూడా ఇష్టము అయిష్టము మీదే నడుస్తుంది. ఎందుకు ఒకటితోటి మనం దగ్గరగా ఉన్నాము, మనకు వాడంటే ఇష్టం. ఎందుకు పలానా వాడిని దూరం పెట్టాం, వాడంటే మనకి ఇష్టం లేదు. ఎందుకు ఈ వస్తువు అంటే దగ్గర పెట్టుకున్నాము, ఇది ఇష్టం. ఎందుకు ఇంకొక వస్తువుని దూరంగా పడేస్తున్నాం అంటే అది మనకి ఇష్టం లేదు. వ్యక్తులు, పరిస్థితులు, ఊళ్ళు, మనుషులు, స్నేహితులు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఇష్టము అయిష్టము, ఈ రెండిటి మధ్యలోనే మన జీవిత సాగరం నడుస్తుంది. కానీ స్వామి అంటారు, ఆధ్యాత్మిక సాధనలో ఎవరు ఉన్నామో వాళ్ళందరి జీవన సాగరము భక్తి జ్ఞానములు అనే ఆనకట్టల మధ్యలో ప్రవహించాలి.
భక్తి, జ్ఞానము ఈ రెండిటిని మనం తీరంగా చేసుకొని మన జీవితం ప్రయాణిస్తుంటే అదే సరి అయినటువంటి ఆధ్యాత్మిక సాధన ఉంటుంది అనేది స్వామి చెప్తారు. ఈ సాధనలో మనకు స్వామి ఇచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి సూచన, ఎవ్రీ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్. చాలా ఇంపార్టెంట్, మనందరికి తెలిసిందే, కానీ చాలా ఈజీగా మోసపోతుంటాం ఈ విషయంలో. ప్రతి పని భగవంతుని పని. ఇది ప్రతి పని ఎలా అవుతుంది అంటే, స్వామి అంటారు మనం లేచింది మొదలు పడుకునే వరకు నువ్వు చేసే ప్రతి పని కూడా భగవంతుని పని. నో డిస్క్రిమినేషన్. గాడ్స్ వర్క్, పర్సనల్ వర్క్ అనేటువంటి తేడాలు ఉండవు, లేవు. మనం మన కోసం చేసేటువంటి బ్రష్ చేసే దగ్గర నుంచి ఇతరులకు చేసే సర్వీస్ దాకా ఎవ్రీథింగ్ మనం స్వామి పనే ఇది. నేను ఈ పనిని స్వామి ఆనందించడం కోసమే చేస్తున్నాను అనే భావనతో చెయ్యాలి అనేది స్వామి మనకి ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటిది. స్వామి అన్నారు, కర్మ స్వామి మంచి కర్మ చేస్తే మంచి ఫలితము, చెడు కర్మ చేసినప్పుడు చెడు ఫలితము. అసలు ఏ కర్మ చేయనుకుంటే ఎలా ఉంటుంది, ఏమవుతుంది అని అడిగారు విద్యార్థి స్వామి. అప్పుడు స్వామి అన్నారు, ఏ కర్మ చెయ్యకపోవటము కూడా చెడు కర్మ కిందికే వస్తుందన్న. అప్పుడు స్వామి ఆ సందర్భంగా చెప్పిన మాట ఏంటంటే, అందరం భగవద్గీత చదువుతాము, వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అన్నారు స్వామి. రకరకాలు చెప్పారు, బట్ స్వామి ఇచ్చిన ఆన్సర్ మమ ధర్మ. అంతే, మమ ధర్మ. మనం నిర్వర్తించాల్సిన ధర్మమే భగవద్గీత సారం. నువ్వు ఒక స్టూడెంట్, ఒక తండ్రి, లేదా ఒక భర్త, ఒక అన్న, తమ్ముడు, ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఉద్యోగంలో ఉన్నా సరే, ఎక్కడ మనకు కామన్ గా తెలిసినటువంటి సంఘటన, కస్తూరి గారు ఇంకా 3 ఏళ్లలో స్వామి దగ్గరకు వస్తారనగా స్వామి దగ్గర, స్వామి నేను ఇంకా 3 ఏళ్లే ఈ ఉద్యోగంలో ప్రొఫెసర్ గా ఉంటాను, తర్వాత మీ దగ్గరకు వచ్చేస్తాను, అక్కడి నుంచి అంతా గాడ్స్ వర్కే నేను చేసేది అంటే, స్వామి నువ్వు ఇంత ఫూల్ అనుకోలేదు నేను, నువ్వు ఇంత పెద్ద ప్రొఫెసర్వి, నీకు తెలియదా, నువ్వు ప్రస్తుతం చేసే పని కూడా నా పని అన్నారు స్వామి. కాబట్టి నేను స్వామి పని అంటే భజనలు ఇవన్నీ చేయటమే కాదు, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి కర్మ, ప్రతి పని భగవంతుని పని అనే స్ఫురణతో మనం చేయాలి. చేస్తే ఏంటి అంటే దానికి చాలా అమోఘమైన ఫలితం ఉంటుంది. ఒకసారి మనందరూ తెలుసు, ప్రొఫెసర్ వెంకటరామన్ గారు వైస్ ఛాన్సలర్ గా చేశారు, రేడియో సాయి ఇన్ఛార్జిగా ఉండి చాలా గొప్ప సేవ చేసినటువంటి మహా జ్ఞానమూర్తి వారు. వారికి ఒకసారి స్వామి ఒక మంచి పెన్ను, చాలా అద్భుతంగా ఉందట చూడటానికి, స్వామి ఆ పెన్నును సృష్టించి ఇచ్చారు స్వామి. ఇంకా చూడండి, స్వామి సృష్టించిన ఆ పెన్ను ఎంత అందంగా ఉంది, ఎంత చూడగానే ఎంత ప్రత్యేకంగా ఉంది, ఎంత గొప్పగా, ఎంత ఘనంగా ఉందో ఆ పెన్ను. భక్తిగా దాన్ని స్వీకరించి దాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ ఆ పెన్ను స్వామి జేబులో పెడితే ఆ పెన్ను పెట్టుకొని ఆయన వచ్చేవారట రేడియో సాయి ఆఫీస్కి. వచ్చాక మామూలుగా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు, మీరు చాలా మంది చూసే ఉంటారు కూడా, మనం చెప్తే తప్ప తెలియదు ఆయన అంత గొప్ప వ్యక్తిని. చాలా సింపుల్, డౌన్ టు ఎర్త్, ఎంత వినమ్రగా, ఎంత సాధారణంగా ఉంటారో ఆయన. ఆయన చాలా 1 రూపీ పెన్ వాడుతుంటారట ఆయన, అంతకు మించి పెద్దగా వాడరు ఆ పెన్స్ అవన్నీ. ప్రతిది కూడా చాలా బాధ్యతగా ఉండేటువంటి. ఒకసారి స్వామి చూశారట, ఈ పెన్. స్వామి అన్నారట, ఏంటి నేను ఇచ్చిన పెన్ ఏం చేసావు? ఆయన చెప్పారట, స్వామి మామూలు పనులు అంటే మిగతా విషయాలు రాయటానికి మామూలు పెన్ను వాడతాను, స్వామి గురించి మరి రేడియో స్థాయిలో స్వామి గురించినటువంటి వ్యాసాలు ఇవన్నీ రాయాలి కదా, ఆ స్వామి గురించి రాసే పనులన్నిటికీ ఆ పెన్నును వాడుతున్నాను. అప్పుడు స్వామి అన్నారట, అట్లా కాదు, ప్రతిదీ స్వామి పని, స్వామి పని కాదు, స్వామి పని అవును అనేది లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ వర్క్. ఏంటి దీనివల్ల ఏంటి, ఈ భావనతో బ్రష్ చేయటం కూడా గాడ్స్ వర్క్ కింద తీసుకోవాలంటే తీసుకోవాలి, తీసుకున్నప్పుడే దాని యొక్క ఫలితం ఏంటనేది మనకు తెలుస్తుంది. దాన్ని స్వామి అన్నారు, ఎప్పుడైతే మనం కర్మ చేస్తామో, మంచి కర్మ, మంచి ఇది ఉంది కదా, ఈ సిద్ధాంతంలో ఎప్పుడైతే స్వామి పని అని చేస్తామో
అప్పుడు ఆ కర్మకు సంబంధించినటువంటి స్వామిని ఒక విద్యార్థి అడిగారు, స్వామి నేను మంచి కర్మ చేశాను, మంచి ఫలితం వచ్చింది, ఆ మంచి ఫలితాన్ని అనుభవించడానికి నేను మళ్ళీ జన్మించాలా? అవును బంగారు, జన్మించాలి. చెడ్డ కర్మలు చేశాను, ఆ చెడ్డ కర్మకు సంబంధించిన ఫలితాన్ని పొందటానికి మళ్ళీ నేను జన్మ తీసుకోవాలి. అప్పుడు ఆ విద్యార్థి అన్నట్టు, స్వామి అసలు జన్మే తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అప్పుడు చెప్పింది ఇది స్వామి. చేస్తున్న ప్రతి పని కూడా ఇది నా పని కాదు, ఇది భగవంతుని పని అనే భావనతో చేసినప్పుడు మనం ఈ కర్మచక్రం నుండి విడుదలవుతాం. ఏదైతే జన్మరాహిత్య స్థితిని పొందటానికి కొన్ని వేల సంవత్సరాలు యోగులు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వ్యాసుడు లాంటి వాళ్ళు చేశారో ఆ తపస్సుని చూడండి, మన దైనందిన జీవితంలో పెట్టేసినటువంటి అద్వితీయమైనటువంటి అవతారం సత్యసాయి అవతారం. నువ్వు ఏమీ చేయనక్కర్లేదు, నీ పని నువ్వు చేస్తూ ఇది నేను భగవంతుని పనిగా చేస్తున్నాను, స్వామి ఆనందం కోసం చేస్తున్నానని చేసినట్టయితే ఆ కర్మ తాలూకు ఫలితము మనల్ని బాధించదు. చూడండి ఎంత గొప్ప వరం మనకి స్వామి మరి ఈ భావన రావాలంటే ఎలాగా అంటే, స్వామి మనకి నేను ఈ భావనలో ఉండాలి, నేను ఈ కర్మ యోగం, నా కర్మల్ని యోగంగా మార్చుకోవాలి అంటే కర్తృత్వ భావన లేకుండా, ఓనర్షిప్ లేకుండా ఏమైందంటే, మనం వరుసగా మంచి పనులు చేయటం మొదలు పెడితే మనకు చాలా వచ్చేస్తాయి. నా అంతటి వాడు లేడు, నేను లేకపోతే ఇక్కడ ఏది లేదు, నేను లేకుండా ఏది జరగదు, నా వల్లే ఇదంతా జరుగుతుంది, నేనే 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 అల్టిమేట్ గా అహంకారం. ఈ అహంకారం అనేది చాలా మనకు తెలియకుండానే పెరిగిపోతుంది. ఎప్పుడైతే అహంకారం పెరిగిందో భగవంతుడి నుండి మనం దూరం అవటం మొదలు పెడతాం. కాబట్టి ఈ ఈ స్థితి రాకుండా ఉండాలి అంటే ఎలాగంటే అప్పుడు స్వామి అంటున్నారు, ఇది పొందేందుకు 1997 ఏప్రిల్ 29వ తారీఖున స్వామి చెప్పిన ఉపన్యాసంలో, ఈ స్థితి మీకు రావాలి, కర్తృత్వ ధోరణి, కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన పోవాలి అంటే అది కేవలం భక్తి వల్లనే సాధ్యము. భక్తి ఉన్న వాళ్ళకే ఇది అందించబడుతుంది. ఇంక అసలు మనందరం భక్తులమే కాబట్టి మనకి ఖచ్చితంగా ఆ స్థితికి వస్తుందని మనం అనుకుంటాం. కానీ స్వామి డెఫినేషన్ ఆఫ్ డివోషన్ ఈస్ డిఫరెంట్. చాలా ముఖ్యం. భక్తి అంటే మనం చేసేటువంటి పాల్గొంటున్నటువంటి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్నాం కాబట్టి భక్తి నాకుంది అనుకోవటానికి లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ అండర్లైన్ చేసి స్వామి చెప్పింది ఏంటంటే, సమత్వం యోగముచ్యతే. మంచి చెడు రెండిటిని కూడా ఈక్వల్ గా తీసుకోవటమే భక్తి. స్వామి ఇందాక నేను చెప్పినట్టు అన్నగారికి రాసినటువంటి ఆ ఉత్తరంలో రాసినటువంటి మాటలు, మంచి చెడులు కూడా సమముగా భావించి జీవించుటుండుటే భక్తి నాకు. మంచి చెడు రెండిటిని సమదృష్టితో సమంగా స్వీకరించేటువంటిదే భక్తి. దాన్నే శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ తెలుసు కదా, చెప్పినటువంటి మాట, సమదృష్టి కలిగి ఉండాలి అని చెప్పినటువంటి మాట. లాభం సుఖ దుఃఖ సమేకృత్వ లాభాలాభం జయాజయో. లాభం కలిగిన, నష్టం కలిగిన, జయము కలిగిన, అపజయము కలిగిన సమత్వంగా స్వీకరించేదే నిజమైన భక్తి. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా మన యొక్క జీవితంలో ఇంప్లిమెంటేషన్ కోసం ప్రయత్నం చేయాలి. చాలా మంది మన స్వామి భక్తులు మన గ్రూప్ లో కూడా చాలా మంది దాన్ని సక్సెస్ఫుల్ గా నడిపినటువంటి ఆదర్శమూర్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా నాలాంటి వాళ్ళందరం ఆదర్శంగా తీసుకుని నడవవలసినటువంటి మాట, మంచి చెడులు కూడా సమముగా భావించి జీవించుకుండుటే భక్తి నాకు అని స్వామి చెప్పినటువంటి. ఇక్కడ ఈ భక్తి వల్ల ఏంటి మనకు వచ్చేటువంటి ఈ భావన వల్ల వచ్చేదంటే, స్వామి అంటారు కదా, ఒక పనిని చేస్తున్నప్పుడు, కర్మను ఆచరిస్తున్నప్పుడు, ఆ కర్మ చేసేటప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. డూయింగ్ షుడ్ బి జాయ్ఫుల్ దెన్ డోంట్ థింక్ ఆఫ్ రిజల్ట్ అంటారు స్వామి. చేస్తున్న దాన్ని ఆనందించాలి, రిజల్ట్ ని మనం పట్టించుకోకూడదు. రిజల్ట్ ఏదైనా సరే దాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి.
దీన్నే కదా మనం కర్మణ్యేవాధికారస్తే అని గీతలో చెప్పుకుంది. స్వామి చూసారా, మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిని ఎంజాయ్ చేయండి, రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. ఆ పని చేస్తున్నప్పుడు ఈ ఎంజాయ్మెంట్ రావాలంటే నేను చేస్తుంది స్వామి పని అని అనుకుని చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఎంజాయ్మెంట్ వస్తుంది. అప్పుడు కర్తృత్వ భావన అనేది పోతుంది, మన యొక్క కర్మ యోగముగా మారుతుంది. దీనికి ఒక చిన్న ఆ, సంఘటన స్వామి దగ్గర. పాత మందిరం రోజుల్లో, బాగా పాత రోజుల్లో, చాలా యంగ్ గా స్వామి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి భక్తులతో స్వామి ఆ నూతిలోంచి నీళ్లు తోడి ఆ, వాటిల్లో వెజల్స్ లో నింపటం అనేటువంటి సర్వీస్ చేస్తున్నాడు. దానికి స్వామి మధ్యలో నిలబడి ఇటుపక్క ఆడవాళ్ళని అటుపక్క మగవాళ్ళని నిలబెట్టి, ఈ మగవారేమో బావిలోంచి నీళ్లు చేరి ఆ బిందెలో పోస్తే ఆ నిండైనటువంటి బిందెను మనకు స్లాబ్ వేసేటప్పుడు కూలీలు ఉంటారు కదా, వరుసగా అందుకుంటుంటారు. అలాగ ఒక వరుసలో మగవాళ్ళు అందుకుని అట్నుంచి ఆడవాళ్ళకి ఇస్తే, ఈ ఆడవాళ్ళు దాన్ని గాబులో పోసి ఆ ఖాళీ దాన్ని మళ్ళీ సర్కిల్ గా అక్కడ తీసుకొచ్చి ఇలాగ. సో ఈ లోపల చేద వేసి బకెట్ వేసి తోడే లోపల ఈ ఖాళీలు అక్కడికి వచ్చేయాలి. సో ఇలా ఒకవేళ నిండు కొండ లేట్ నిండు బిందె లేట్ అయిందనుకోండి, అప్పుడు ఆడవాళ్ళు గెలిచినట్టు. ఖాళీ బిందె రావటం లేట్ అయితే మగవాళ్ళు గెలిచినట్టు. చూడండి, స్వామి ఆ గేమ్ పెట్టి ఆ మధ్యలో ఉండి ఆ అలా కొన్ని గంటల పాటు వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా ఆ వరుసగా నీళ్ళన్నీ నింపుకునే వాళ్ళట, రోజుకు సరిపోయే నీళ్ళని. ఒక రోజున ఇదంతా అంటే మేబీ స్పెషల్ అకేషన్ అయి ఉండవచ్చు అది, అందుకని ఎక్కువ నీళ్లు నింపాల్సిన పరిస్థితుల్లో స్వామి ఇలా ఆటగా దీన్ని ఆడించారు. చాలా ఆనందంగా కొన్ని గంటల పాటు ఆడాక స్వామి అన్నారట, మనం ఈ ఫోటో దిగుదాం అందరం అని అన్నారు స్వామి. అందరూ చక్కగా వచ్చారు. స్వామి ఆ ఫోటో అంతా, ఈ ఫోటో కస్తూరి గారికి ఇచ్చి ఆ కెమెరాని ఫోటో దిగమన్నారట. అందరూ నిలబడ్డారు ఉత్సాహంగా స్వామితో పాటు. ఫోటో అంటే మరి ఎంత గొప్పగా ఉంటుంది చూడండి. అలా నిలబడి అందరు ఉంటే ఆ మళ్ళీ స్వామి ఆగండి ఆగండి అని చెప్పి ఆ బిందెలను కూడా తీసుకురండి అన్నారు. ఆ బిందెలతో సహా, వాళ్ళు మోసిన ఆ బిందెలతో సహా ఫోటో తీశారు. కస్తూరి గారు తమ పుస్తకంలో రాశారు, ఆ ఫోటో తీయటంలో నా వల్ల ఏ పొరపాటు జరిగిందో కానీ ఆ ఫోటో రాలేదట, అది ప్రింట్ అవ్వలేదు. పాత రోజుల్లో కెమెరాలు, బాగా పాత రోజుల్లో కెమెరా ఆ ప్రింట్ అవ్వకపోతే ఆయన చాలా బాధపడ్డాడట. చాలా బాధపడి, అయ్యో స్వామి ఏ పొరపాటు జరిగిందో, ఇలా జరిగిందని ఆయన చాలా బాధపడితే స్వామి పెద్దగా ఏమనలేదు. ఆయన మిగతా వీళ్ళందరినీ పిలిచి ఇలా జరిగిందంటే వాళ్ళందరూ కూడా అస్సలు ఏ ఒక్కరు కూడా బాధపడలేదట. కానీ ఆ సంఘటనని పదే పదే తలుచుకుంటూ, ఆ రోజు ఇలా చేసాం, ఇలా అన్నాం, స్వామి ఇలా అన్నారు, స్వామి ఇలా నవ్వుకున్నాం, ఇలా అనుకున్నాం. ప్రతి వాళ్ళు ఆ సంఘటనని వాళ్ళ జీవితకాలపు జ్ఞాపకంగా పెట్టుకున్నారు. కానీ ఈ ఫోటో రాలేదు అనేటువంటి బాధ ఏ ఒక్కరు కూడా ఎక్స్ప్రెస్ చేయకపోగా, కనీసం మొహంలో కానీ ఎప్పుడు కానీ వాళ్ళ జీవితాల్లో ఈ అసంతృప్తి రాలేదట. అంటే మనం చేసే పని ఫలితాన్ని వదిలేటువంటి అదే, స్వామితో గడిపాము దానికంటే ఇదేముంది అని. అలాగే ఇంకొక స్ట్రేంజ్ థింగ్ ఇటువంటిదే ఒక సంఘటన. స్వామి విద్యార్థుల గ్రామ సేవకు వెళ్ళినప్పుడు ఒక ఆయన వీళ్ళతో పాటు ఉన్నటువంటి స్వామి పంపించినటువంటి ఒక ఆయన స్వామిని పిల్లలతో పాటు గ్రామ సేవకు వచ్చారు. ఆయన గ్రేట్నెస్ ఏంటంటే, స్వామి ఆయన ఏం లేదు, ఎక్కడ పుట్టపర్తి చుట్టుపక్కల గ్రామాల్లో వెళ్ళటం, అక్కడ ఈ ఊళ్ళో ఇక్కడ ఏదో వాటర్ ట్యాంక్ అవసరం, అక్కడ ఆయన వాటర్ ట్యాంక్ కట్టడం, ఇక్కడ ఏదో రోడ్డు అవసరం, ఏదో చిన్న సైడ్ కాలువ బాగాలేదు దాన్ని బాగు చేయి, ఇలా సొంతంగా ఇంకా చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళిపోవటం, పల్లెటూర్లకి ఆయనకి ఇది అవసరం ఈ గ్రామస్తుల కంటే చేసేస్తుంటాడట. దీనికి ఏమీ ప్రచారం లేదు, ఏమీ ఆర్భాటం లేదు, ఏమీ లేదు. ఇలా చేస్తూ 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 ఉండగా చాలా ఎలిగేశాడు మహానుభావుడు. స్వామి ఒక రోజున పిలిచి ఇక ఆయన్ని ఆశీర్వదించి పాద నమస్కారం ఇచ్చి స్వామి బంగారు ఉంగరం చక్కగా సృష్టించి ఇచ్చారు. ఇచ్చాక ఆ ఉంగరం పెట్టుకున్నాడు. అట్లా రోజు దర్శనానికి వస్తున్నారు, మళ్ళీ సర్వీసెస్ చేస్తున్నాడు సైలెంట్ వర్కర్ గా. ఒక ఊళ్ళోకి వెళ్తే ఎక్కడో వాళ్ళకి ఏదో వాటర్ ట్యాంక్ అవసరం ఏదో ఉందని ఆ మనీ కావాల్సి వచ్చింది, ఈ ఉంగరాన్ని అమ్మేశాడు, ఆ మనీ ఇచ్చాడు, వాటర్ ట్యాంక్ కట్టేశాడు. కట్టేశాక మళ్ళీ ఒక రోజున స్వామి గమనించి, నీ చేతికి ఉంగరం ఏది అని అడిగారు.
స్వామి ఇలా అమ్మేశాను, పలానా ఊళ్ళో ఇలా డబ్బు అవసరం, ఓకే నో ప్రాబ్లం, మంచిది బంగారు అని స్వామి చాలా మెచ్చుకొని మళ్ళీ ఇంకొక ఉంగరాన్ని తీసిచ్చి కొద్ది రోజుల తర్వాత అది కూడా అలాగే అమ్మేసాడట. అమ్మేసేసి ఆ సర్వీస్ చేశాడు, మామూలుగా ఉంటున్నాడు. స్వామి పిలిచి అలా మళ్ళీ అడిగారు ఏది అని. స్వామి లేదు. అలా ఎందుకు చేస్తున్నావు, అలా వద్దు, నేను ఇచ్చాను కదా అన్నాడు. అని ఇలా స్వామి 2-3 సార్లు ఆ ఉంగరం ఇవ్వటం, ఆయన ఏదో ఒక అవసరానికి దాన్ని అమ్మేయటం, ఆ డబ్బుతో అక్కడ సర్వీస్ చేయటం. తర్వాత స్వామి అసలు అమ్మటానికి వీల్లేని మెటల్ తోటి ఆయనకి, అంటే ఐరన్ అల్యూమినియంలో ఉంగరం సృష్టించి ఇచ్చి వేలుగు అడిగారు. అంటే స్వామి సృష్టించి ఇచ్చిన ఉంగరాన్ని కూడా వాళ్ళు త్యాగం చేసి సర్వీస్, అంటే స్వామి మాట, స్వామి సేవలో ఎంత ఆనందం పొందితే ఆ స్థాయికి వెళ్ళాలి. అంటే ఫలితం కాదు అక్కడ, ఆ సేవలో ఉన్న ఆనందం ఇంపార్టెంట్. అట్లాగా మనం కూడా ఆ కార్యాన్ని, ఆ కర్మని చేస్తున్నప్పుడు ఆనందాన్ని అనుభవించి వదిలేయాలి. కానీ దాని ఫలితం మీద, ఎందుకనంటే స్వామి అంటారు మానవులందరి కర్మలు కూడా రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటాయి. ఎప్పుడైతే రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటాయో అవి నీ చేతుల్లో ఉండవు, ఇతర పరిస్థితుల మీద, ఇతర మనుషుల మీద ఆధారపడి ఉంటాయి. అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అనేది. కాబట్టి నీ చెయ్యి దాటి ఉన్నదాన్ని నువ్వేం చేయలేవు కదా, నీ చేతుల్లో అది లేనప్పుడు. కాబట్టి ఎప్పుడైతే భగవత్ ప్రీత్యర్థం మనం ఈ పనులు చేయటం మొదలు పెడతామో అవన్నీ మన చేతుల్లో ఉంటాయి. మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను చేసే ప్రతి కర్మ, నేనే చేసేది, నా చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి నేను దాన్ని స్వామికి అర్పణ చేయటం అనేది ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి అక్కడ నేను చేశాననే భావన లేదు, ఫలితం గురించినటువంటి ఆలోచన లేదు. కర్మ యందు ఆనందించటమే యోగము. అది మనకి స్వామి ఇంత ఈజీగా, దీన్నే స్వామి అంటారు కదా, ఈ భక్తులలో మనందరికి తెలిసినటువంటి నామదేవ్ స్టోరీ చెప్తారు స్వామి. నామదేవు అలాగే కదా గొప్ప అభంగాలు రాశాడు, విఠలుడి భక్తుడు. ఆయన ఆ ఒకసారి ఒక గుడికి వెళ్ళి, మనందరికి తెలిసిన స్టోరీ. అక్కడ ఒక మహర్షి, ఒక సాధువు శివలింగం పైన కాళ్ళు పెట్టుకొని పడుకొని ఉంటాం చూసి, అయ్యో ఇదేంటి ఇలా చేసావు, ఇలా చేయకూడదని ఆయన అంటే, ఓ పోనీ లింగం లేని ప్లేస్ లో పెట్టవయ్యా కొంచెం, నాకు నేను నా కాళ్ళు తీసుకోలేక నిస్సత్తుగా ఉన్నానంటే, ఈయన ఎక్కడ పెడితే అక్కడ శివలింగం వచ్చింది. అప్పుడు ఆయన చెప్పు, ఎక్కడ శివుడు లేని ప్రదేశం చెప్పు అంటే, అప్పుడు ఆయన తల మీద పెట్టుకున్నట్టు, స్వామి నేను చాలా అజ్ఞానిని అంటే, చూసారా అహంకారాన్ని తీసేటువంటి, ఇక్కడ లేడు అని. ఎప్పుడైతే ఆ పని చేశాడో ఆయనకి పూర్తి జ్ఞానోదయం జరిగింది. అత్యుత్తమ స్థాయి జ్ఞానోదయంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన భగవంతుని ప్రతి వస్తువులో, ప్రతి దానిలో విఠలుడే కనపడటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఆయన విఠలుడి గుడికి వెళ్ళటమే మానేశాడట. మానేసి ఓ రోజు ఉంటే అక్కడికి విఠలుడు ప్రత్యక్షం ఆయన దగ్గరికి, ఏమి నామా నా ఈ మధ్య గుడికి రావట్లేదు నువ్వు అని అడిగితే, నా ఇంకెందుకు, నువ్వు నువ్వు చీటరు, నాకు నువ్వు సక్రమంగా చెప్పలేదు, నాకు అంతటా కనిపిస్తున్నారు, విఠలుడే కనిపిస్తున్నాడు, నాలోనే ఉన్నాడు, నువ్వు దొంగవి, నాకు ఇన్నాళ్ళు ఈ విషయమే చెప్పలేదు, నేను ఇన్నిసార్లు నీ గుడికి వస్తే అని విఠలుడితోటి మాట్లాడాడు. ఆయన నవ్వుకొని ఆయన అప్పుడు అయితే నీకు ఏది కనిపిస్తుందో దాన్ని గానామృతంగా మిగతా వాళ్ళకి అందించు అని ఆజ్ఞ వేస్తే, అప్పుడు ఆయన అభంగాలు రాసి వీధుల వెంట పాడుతూ ఎన్నో విఠలుడి కీర్తన మన అందించడం జరిగింది. ఆ నామదేవ్ ఒక రోజున ఒక చెట్టు కింద కూర్చొని ఆయన రచనలు రాసుకుంటుంటే, ఆయన భార్య ఈయన ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటూ వచ్చి ఆయనకి ఆహారం ఇచ్చేది, రోటీలు. ఆ రోటీలు తెచ్చి ఈయన చెట్టు కింద ఎక్కడ ఊరు బయట కూర్చుంటే అక్కడ ఆయనకి ఇచ్చేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఈయన ఈ రాసుకుంటున్న క్షణంలో ఒక కుక్క వచ్చి ఈ రొట్టెలను తీసుకుని వెళ్ళిపోయింది పరిగెత్తి. వెంటనే ఈయన ఆ కుక్క వెనకాల ఈయన పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఊళ్ళో జనాలందరూ చూస్తున్నారు ఈ సంఘటన. ఇంత పెద్ద స్కాలరు విఠలుడు ఎంతో మాట్లాడతాడు, వీడికేం పోయే కాలం, కుక్క వెంట పరిగెడుతున్నాడు, నోరు లేని జీవి అనుకుంటాం కదా, మానవ ఆలోచనలు రకరకాలుగా వస్తాయి కదా, అందరూ ఈయన ఒక చోట ఆ పరిగెత్తి ఆ కుక్క ఎటు వెళ్ళలేని ఒక పరిస్థితిలో ఆగితే, ఈయన వెనకాల ఒక గిన్నె పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి, ఉంటాగట విఠల, అవి మీరు
రోటీలే తెచ్చారు, అవి గట్టిగా ఉంటాయి, ఇదిగో వెన్న రాసుకోండి మృదువుగా ఉంటాయి, అప్పుడు తినటానికి బాగుంటాయి అని పరిగెత్తుకొచ్చాడు. ఈ స్థాయి భక్తి స్థాయి చేసాం. దట్ ఈస్ భక్తి. ఎక్కడైతే ప్రతి దానిలో అంటే మనం కర్మ ప్రాపర్ గా చేసినప్పుడు ప్రతి దానిలో భగవంతుడు మనకు కనబడుతున్నప్పుడు ఎంత గొప్ప భక్తి స్థాయిలో మనం ఉంటాం, ఆ స్థాయికి ఎదగటం. ఇక్కడ ఆ కర్మ అనే దాన్ని భగవంతుడికి అర్పిస్తూ భక్తితో చేయటం అనేటువంటి ఇలా చేస్తే అల్టిమేట్ గా మనకేంటి ఈ భక్తి మార్గంలో మనం వచ్చేది అంటే శరణాగతి. ఈ స్థాయికి రావటాన్ని శరణాగతి అంటారు. అన్నింటా స్వామిని దర్శించగలిగినదే సంపూర్ణమైన శరణాగతి తత్వం. ఒకసారి స్వామి ఆ, ఏంటి శరణాగతి అంటే స్వామి అంటారు కదా, మనందరం కూడా మేమంతా స్వామి మీకు సరెండర్ అయ్యామని చెప్తుంటాం. ఏంటి శరణాగతి అంటే స్వామి ఇచ్చారు. ఇప్పుడు మనం కర్మ ఆచరించాలి అంటున్నాము, లౌకిక కర్మలు వేరు కాదు, భగవంతుని కర్మలు వేరు కాదు, రెండు ఒకటే అంటున్నాం. ఈ రెండిటిని ఎలా మనం కోఆర్డినేట్ చేయాలి, ఎలా రెండిటిని కలపాలి అంటే అప్పుడు అన్నారు ఆ కలిపేదే శరణాగతి అంటున్నారు స్వామి. ఆ కలిపేదే ఇంత ఒకటి చేసేదే శరణాగతి. నా పని వేరు, భగవంతుని పని వేరు, నా ఉద్యోగం పని వేరు, నా ఫైనాన్స్ అది కాదు, ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ విత్ గాడ్. అలా కలిపేందుకు చేసేదే శరణాగతి, ఆ కలిపే సాధనమే శరణాగతి. దీనికి స్వామి ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ తోటి స్వామి మనందరికీ చెప్పారు. ఏంటంటే ఒక అతిరుద్ర యజ్ఞం మన చెన్నైలో జరిగినప్పుడు విద్యార్థులని స్వామి మాట్లాడమంటారుగా, అందులో ఒక విద్యార్థిని మాట్లాడమని చెప్పారు స్వామి. అందరూ ఉండగా స్వామి ఆ విద్యార్థి నుంచి, రేపు నువ్వు ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నావు? స్వామి నేను గురు అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాను. చెప్పు ఏంటి చెప్పు. గురువు అంటే ఏంటంటే మనకున్న గుకారు, అంధకార్యస్, రుకారు, రూపరహిత, అంధకారాన్ని నివారించేది గురువు, రూపరహిత ఇలా ఉంది కదా. వెంటనే స్వామి అన్నారట, అయ్యో మరి నాకు రూపం ఉంది కదా, నేను గురువు కాదా అన్నారు. అలాగన్నాక స్వామి అలా చలోక్తులుగా ఆ గురువు గురించి ఆ అబ్బాయి చెప్పింది వింటూ, ఈ లోపల స్వామిని ఒక స్టూడెంట్ అడిగాడు, స్వామి శరణాగతి అంటే ఏంటి? స్వామి శరణాగతి గురించి చాలా విషయాలు చెప్పారు. ఇలా శరణాగతి ఇలా చేయాలి, శరణాగతి తత్వం ఏంటి ఇలాగని దాని గురించి అలా అయిపోయింది. తెల్లారి ఈ అబ్బాయి ఉపన్యాసం బ్రహ్మాండంగా స్వామి సమక్షంలో చెప్పాక అయిపోయాక ఈ పిల్లలందరూ, టీచర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, స్వామి అక్కడికి వచ్చి వీడు స్పీచ్ బాగా చెప్పాడా అని అడిగారు. వెంటనే అందులో ఒక విఐపి గారిని అడిగారు ఇవాళ. ఆయన స్వామి చాలా బాగా చెప్పారు, మీ స్టూడెంట్స్ కదా వాళ్ళందరూ కూడా, సో సూపర్ గా చెప్పాడు, నేనైతే అసలు చాలా విషయాలు నాకు తెలియవు, నేను రాసుకున్నాను కూడా నోట్స్ లో అని చెప్తే స్వామి లేదు ఏం బాగా చెప్పాడు, అసలు ఏమీ బాగా చెప్పలేదు, ఏమీ లేదు, ఏమీ సరిగ్గా చెప్పలేదు, నేను నిన్న శరణాగతి గురించి చాలా చెప్పాను, వీడు ఒక్క మాట శరణాగతి గురించి చెప్పలేదు అని. ఎప్పుడైతే స్వామి అస్సలు బాగా చెప్పలేదన్నాడో ఈ విద్యార్థి బాగా పాపం దుఃఖపడ్డాడు. అంతే కదా, వాళ్ళు మనం చేసేదే స్వామి ఆనందం కోసం, స్వామి ఆనందించకుండా బాగా లేదంటే ఇంకేముంది దాంట్లో, ఉపయోగం ఏముంది అని చాలా బాగా. రెండోది దానికి ఇంకా నీళ్లు జల్లినట్టుగా, నేను నిన్న శరణాగతి గురించి చాలా చెప్పాను, వీడు ఒక్క మాట శరణాగతి గురించి మాట్లాడలేదు. అదే నాకు ఇచ్చిన టాపిక్ గురువు మీద మాట్లాడమని, స్వామి మీరేదో శరణాగతి అందరికి చెప్పారు కానీ నాకు ఇదేం లేదు. ఇలా స్వామి అనేటప్పటికి ఇంకా తల వంచుకొని కంటి నీళ్లు గారుస్తూ ఇలా స్వామి చాలా కాసేపు ఆట పట్టించాక అప్పుడు స్వామి ఆ విద్యార్థి పెట్టి అన్నారు, వేర్ ఈజ్ యువర్ సరెండర్ సార్ అన్నారు. అంటే నిన్న స్వామి చెప్పింది ఏంటంటే శరణాగతి అంటే ఏంటంటే ఈ రెండిటిని, అంటే ఈ లౌకికాన్ని ఆధ్యాత్మికతని. అప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం అనుకున్న సుఖ దుఃఖ సమయకృత్వ లాభాలాభవు జయాజయ, లాభం కలిగినా నష్టం కలిగినా అంతా స్వామి ప్రసాదమే, ఎవరైనా పొగిడినా స్వామి ప్రసాదమే, తిట్టినా స్వామి ప్రసాదమే, ఈ రెండింటిని సమంగా తీసుకోవటమే సరెండర్ అని చెప్పారు నన్ను. ఇప్పుడు వీళ్ళని కావాలని ఉడికించారు స్వామి, బాధపడేలాగా చేశారు. ఇప్పుడే కదా నువ్వు వాడాల్సింది,
ఆ శరణాగతి తత్వం ఇప్పుడే కదా నీకు నిన్నే కదా నేను చెప్పింది. కాబట్టి నేను దూషించినా ఊరికే ఏదో అన్నా ఆట పట్టించేలాగా, నువ్వు బాధపడే మాటలన్నా, నిన్ను పొగిడే మాటలన్నా 2 నువ్వు ఈక్వల్‌గా తీసుకోవాలి కదా నేను చెప్పింది అనే ఉద్దేశంతోటి వేర్ ఈజ్ యువర్ సరెండర్ సార్ అన్నారు సార్. అప్పుడు ఈ విద్యార్థికి అర్థమైంది. కాబట్టి అలాగా చూడండి స్వామి ఆ పిల్లల్ని ఎలా తయారు చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రహ్లాదుడుగా, వివేకానందుడుగా అవుతారంటే ప్రతి వాళ్ళని స్వామి ఇందాక మనం అనుకున్నట్టు ప్రతి వ్యక్తికి సరిపోయేటువంటి దారి, ఆధ్యాత్మిక మార్గాన్ని మనకి నిర్దేశించి మనం ఆ మార్గంలో ప్రయాణించేలాగా చేసేటువంటి అద్వితీయ అవతారం అవుతారు. ఇలా మనం చాలా సంవత్సరాలుగా మన జీవితంలో ఈ వాల్యూస్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ స్వామి చెప్పిన మార్గంలో మనం పయనిస్తూ ఉంటే అప్పుడు ఒక స్థాయిలో మనకి స్వామి చేసేటువంటి పని ఏంటి అంటే టెస్టింగ్. మరంతే కదా! స్వామే గురువుగా మనకి ఇవన్నీ బోధించారు. మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. మరి పరీక్ష ఉండాలి కదా! ఇప్పుడు ఒక టెస్ట్ పెడతారు స్వామి మనకి. ఆ టెస్ట్‌లో మనం గెలిస్తే చాలా సంతోషిస్తారు. ఓడిపోయామా? పర్వాలేదు బంగారు, మళ్ళీ ప్రారంభించు అని మళ్ళీ ప్రోత్సహిస్తూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళేటువంటి గొప్ప అవకాశం. ఈ టెస్టింగ్‌లో స్వామి చాలా ముఖ్యం. మనం స్కూల్స్‌లో విద్యార్థులకు పరీక్షలు పెడుతుంటాం గదా! ఇవాళ సైన్స్ ఎగ్జామ్ ఉంది. ఆ సైన్స్ టీచరే ఇన్విజిలేటర్‌గా వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేస్తుంటాడు, పక్కన కూర్చొని చూస్తుంటాడు మనం రాసే ఆన్సర్స్. రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం కరెక్ట్ రాసామా, రాంగ్ రాసామా తెలుస్తుంది. మనం తప్పు రాసినప్పుడు ఆ టీచరే ఇది కాదు ఇదని ఆన్సర్ చెప్పకూడదు గదా! సో, ఇప్పుడు టీచర్ ఏంటి, ఆయన ఏంటి రోలు, ఇన్విజిలేటర్ రోల్. ఇన్విజిలేటర్ ఆన్సర్‌లు చెప్పకూడదు. కాబట్టి మనకు టెస్ట్ పెట్టినప్పుడు స్వామి ఏమి అందించరు. స్వామి ఏం చేయరు. మనం చేయాల్సిందే. పరీక్ష మనం రాయాల్సిందే. మరి అదేంటండి టెస్ట్ పెట్టిన స్వామి అట్లా వదిలేస్తాడా గాలికి? లేదు. మన పక్కనే ఉంటాడు. ఇదే గీతలో జరిగింది. యుద్ధం అనేటువంటి పెద్ద పరీక్ష పెట్టి, ఆ యుద్ధంలో తన భక్తుడు తన తన అనుంగు ఓహ్, వ్యక్తి అర్జునుడు గెలవాలని ఆయన పక్కనే రథసారథిగా ఉన్నాడు. అదే గదా గొప్ప విషయం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనందరి జీవితాల్లో చాలా జరుగుతాయి. ఈ టెస్టింగ్ టైమ్‌లో, ఈ టఫ్ టైమ్‌లో మనం చాలా బాధలు పడతాం. స్వామి మీకసలు మనసే లేదు, హృదయమే లేదు. నన్ను వదిలేశారు ఇట్టాగా నా మానాన్న ఇన్నేళ్ళు నేను మిమ్మల్ని పట్టుకున్నాను. ఎక్కడికి లేరు. స్వామి ఈస్ దేర్ విత్ అస్. మన పక్కనే మనతో పాటే ఉంటారు. కాకుంటే మనం ఆ పరీక్ష రాస్తున్నాం. పరీక్ష అయిపోయాక ఆయన రిజల్ట్ చెప్తాడు. ఇబ్బందేం లేదు. మన పక్కనే ఉంటారు. మననెప్పుడు వదిలి వెళ్ళరు. దీనికొక చిన్న ఉదాహరణ. 1960లో స్వామి బదరీ యాత్ర వెళ్ళినప్పుడు చెన్నై నుంచి ఢిల్లీ స్వామి ప్లెయిన్‌లో వెళ్ళాలి. అక్కడి నుంచి బదరీ యాత్ర కొనసాగించాలి. ఈ ఈ జర్నీలో స్వామి ఎయిర్‌పోర్ట్ వెళ్తున్నప్పుడు కార్‌లో వెళ్తున్నప్పుడు చెన్నైలో ట్రాఫిక్ జామ్‌లో స్వామి కారు ఆగింది. అప్పటికింత కాన్వాయ్‌లు ఇవన్నీ లేవు. స్వామి బాగా పాత రోజుల్లో గదా! ఆ ట్రాఫిక్‌లో ఆగినప్పుడు మనకు తెలుసు గదా! బాగా అడుక్కునే వాళ్ళొచ్చి ఆ కారు అద్దాలు తుడిచి ఎంతో కొంత అడుగుతుంటారు. అలా ఒక వ్యక్తి అలా కారు అద్దాలు తుడుస్తూ అలా 1, 2 తుడిచాక ఈ స్వామి కారు దగ్గరికి రాగానే ఈ కారులో ఉన్న స్వామిని చూసి ఆయన బోరున ఏడుస్తూ పరిగెత్తాడు అక్కడి నుంచి. స్వామి వెంటనే ఆ పక్కనున్న ఒక అతన్ని అంటే స్వామికి పక్కన ఉన్నటువంటి ఆయన్ని వెళ్లి ఆయన్ని పిలుచుకురాని. ఆయన వెళ్లి స్వామి రమ్మంటున్నారు మిమ్మల్ని రండి అంటే, ఆయన నేను రానంటే రానన్నాడు. అప్పుడు స్వామి ఆయన రానంటున్నాడంటే, అప్పుడు రాజారెడ్డి గారిని స్వామి చెప్పారు. ఆయన తీసుకురా నువ్వు వెళ్లి అని. రాజారెడ్డి గారు ఆయనకు నచ్చచెప్పి ఆయన్ని స్వామి దగ్గరికి తీసుకొస్తే, ఆయన చాలా కన్నీటి పర్యంతమై కారులో కూర్చొని స్వామి పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు. నా నాకు తెలుసు. నాకన్నీ తెలుసు. ఏం జరిగినవో అన్నీ తెలుసు. నిన్నిప్పుడు ఎందుకు పిలిపించానో తెలుసా? ఐ యామ్ విత్ యూ. ఈ స్టేజ్‌లో కూడా నేను నీ పక్కనే ఉన్నాను అని నీకు చెప్పటానికి నేను పిలిచాను నిన్ను అని చెప్పి స్వామి కొంత మనీ ఇచ్చి ఓదార్చి ఆయన్ని పంపించడం జరిగింది. ఆ తర్వాత స్వామి కారులో ఉన్న అందరికీ చెప్పారట. ఆయన చాలా సుసంపన్నమైనటువంటి కోటానుకోటీశ్వరుడు. కాలవశాత్తు, విధివశాత్తు చాలా కోల్పోయి కుటుంబం అంతా రోడ్డు మీదకొచ్చి ఇవాళ ఈ అడుక్కునే స్థాయికొచ్చాడు. అప్పుడు ఆయన సహజమే గదా! మమ్మల్ని వదిలేశాడు స్వామి అని అనుకుంటాడు గదా! అందుకని నేను పిలిచాను. నేను చెప్తున్నాను.
ఇప్పుడు కూడా నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు బాగా సంపదలుండి ప్రశాంతిలోనే వచ్చినప్పుడు ఎలా నీ పక్కనే ఉన్నానో, ఈ స్థితిలో కూడా నేను నిన్ను విడవకుండా పట్టుకునే ఉన్నాను అనేటువంటి మాటలు ఆయనకి స్వాంతన కలిగించారు. కాబట్టి ఇలాగా ఏం చెప్పాలి ఈ ప్రభువు గురించి? కాబట్టి మనందరికీ టెస్టింగ్ టైంలో మనందరం ఉత్తీర్ణం అవుతే ఆయనకి చాలా ఆనందం. ఆ స్టూడెంట్ మంచి ఆన్సర్ రాసి కరెక్ట్ ఆన్సర్ రాస్తే చక్కగా మెచ్చుకుంటారు. తప్పు ఆన్సర్ రాస్తే కూడా స్వామి ఒకసారి ప్రొఫెసర్ భాగ్య గారితో మాట్లాడుతూ స్వామి అన్నారట, నువ్వు గతంలో ఫ్యాక్టరీలో పనిచేసావు కదా, ఆమ్, ఎలాంటి ఎంప్లాయీస్ ఉంటారు అని. స్వామి ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉంటారు, పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉంటారంటే స్వామి పిల్లలందరి వైపు తిరిగి, సో వీళ్ళందరూ పార్ట్ టైం డివోటీస్, నాకు కూడా ఉన్నారు ఫుల్ టైం డివోటీస్, పార్ట్ టైం డివోటీస్, వీళ్ళంతా పార్ట్ టైం డివోటీస్. మళ్ళీ స్వామి అన్నారు, ఫుల్ టైం ఎంప్లాయీస్ కి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయా పార్ట్ టైం వాళ్ళకంటే? అదేంటి స్వామి, ఫుల్ టైం వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీ వస్తుంది, ఒక రోజు లీవ్ పెట్టినా 2 రోజులు లీవ్ పెట్టినా కటింగ్ ఉండదు, పర్మిషన్స్ ఇస్తారు, ఫుల్ ఫిక్స్డ్ శాలరీ వస్తుంది, తర్వాత డిఏ వస్తుంది, తర్వాత పెన్షన్ వస్తుంది, ఇలా చెప్పారు. అప్పుడు స్వామి 3 మాటలు మనకందరికి చెప్పారు. ఏం చెప్పారంటే, ఫుల్ టైం డివోటీస్ అంటే నిరంతరం నన్ను ఎవరైతే ఇప్పుడు మనకు చెప్పినటువంటి మార్గంలో ఎవరైతే స్వామిని పట్టుకుని ఉన్నామో, ఈ ఫుల్ టైం డివోటీస్ కి ఫిక్స్డ్ శాలరీ. ఏంటి ఫిక్స్డ్ శాలరీ? అనుగ్రహం అనే శాలరీ ఉంటుంది. నువ్వు ఒక రోజు సాధన చేసినా చెయ్యకపోయినా 4 రోజులు వాయిదా వేసినా ఏం చేసినా సరే, పోనీలే మనవాడే కదా, ఎందుకని యు ఆర్ ఏ ఫుల్ టైం డివోటీ, అందుకని నా అనుగ్రహం అనేది ఎప్పుడు అల్లప్పుడు నీ పైన ఉంటుంది. రెండవది స్వామి అన్నారు, డిఏ ఇస్తారు కదా, డిఏ ఏంటనుకున్నారు అని స్వామి అన్నారు, డియర్నెస్ ఎలవెన్స్ అన్నారు. వాళ్ళు నాకు డియర్, నా వాళ్ళు అనేటువంటి డియర్నెస్ ఇస్తాను, సాంగత్యాన్ని ఇస్తాను. తర్వాత అన్నారు స్వామి, ఇంతటితో ఆగదు, మీరు రిటైర్ అయిపోయి అంటే ఈ జీవితం నుంచి పోయాక మరి పెన్షన్ ఏంటి అంటే ఫ్యూచర్ బర్త్స్ లో కూడా, రాబోయే జన్మల్లోకి కూడా ఈ అనుగ్రహాన్ని నేను విస్తరిస్తాను. ఎన్ని జన్మల పుణ్యం చెప్పు చూడండి స్వామి యొక్క అనుగ్రహం. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుతూ స్వామికి మరింత చేరువుగా మనందరం అవుతూ స్వామి యొక్క మార్గంలో ఉంటూ మన జీవితాల్ని అమృతత్వం వైపుకు, ఏదైతే చేయి పట్టి నడిపించుటే వ్రతము నాకు అన్నారో, ఆ స్వామి మన చేతిని అందుకొని నడిపించి మనందరం కూడా పరిపూర్ణమైనటువంటి మానవ జన్మను సార్థకం చేసుకొని, స్వామి ఏదైతే మనందరిని దివ్యాత్మ స్వరూపులుగా చేయాలనుకుంటున్నారో అందులో మనందరం కూడా కృతకృత్యులు అవ్వాలని, ఆ శక్తిని బుద్ధిని స్వామి మనందరికీ ప్రసాదించాలని స్వామిని మనసారా వేడుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు. సాయిరాం.